ఈ రోజు వరకు మహిళల అభ్యున్నతి గురించి మేము పాటుపడుతున్నాం. ఏ రాజకీయ పార్టీనైనా చూడండి, మహిళల అభ్యున్నతి, మహిళా సాధికారత ఈ రెండు పదాలు లేకుండా ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టోనే ఉండదు. అటువంటి సందర్భంలో ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవ్వటానికి మీకు ఎందుకు ప్రాబ్లం ఏమొచ్చింది? ఆ రోజు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద మాట్లాడేటప్పుడు మేమందరం ఆ రోజు లాబీలో కూర్చున్నాం. మా ఎంపీలందరూ కూడా కూర్చుని ఓటేసి బయటకు వచ్చారు. ఈరోజు మేము చెప్తున్నాం, ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ పార్లమెంట్లో పాస్ అయినా అవ్వకపోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ 33% ఏదైతే రిజర్వేషన్ ఉందో మహిళలకి కేటాయిస్తామని చెప్పడానికి ఏ రాజకీయ పార్టీకైనా దమ్ముండాలి. ఆ దమ్ము కలిగిన రాజకీయ పార్టీ మాది. దమ్మున్న నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా చాలా మందిలో కలవరం స్టార్ట్ అయినా కూడా ఒక ఉమెన్ ఈరోజు ఒక మహిళ రాజకీయం చేస్తే ఎలా చేస్తుందని సంగతి చాలా సందర్భాల్లో రుజువైంది. సో ఈరోజు ప్రాంతీయ పార్టీల్లో అంటే సంథింగ్ మనకి ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్లోనే మనకి ప్రెసిడెంట్, ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీలో కూడా ఈరోజు మహిళలు తమ సత్తా చాటుతున్నారు. రాబోయే కాలంలో అసెంబ్లీ, పార్లమెంట్లో కూడా తమ సత్తా చాటడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ కీలకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం మీకు లభించింది. అది ఏ విధంగా ఉండబోతుంది? ఒకటండి, ఈరోజు రాజకీయంగా మేము అధికారంలోకి వచ్చాం కదా, ఈరోజు నలుగురు అధికారులు లేచి మాకు నమస్కారాలు పెడుతున్నారు కదా, ఈ నమస్కారాలు చూసి మురిసిపోవటం కాదు. మనం దీన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి, అధికారాన్ని తిరిగి మనం అధికారాన్ని ఎలా సాధించుకోవాలి, ఇది మెయిన్ ఎజెండా. ఎందుకంటే లాస్ట్ మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14 నుంచి 19 వరకు ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ మనం చేసినా, ఎన్ని రకాలుగా మనం అందరం కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినా 19 నుంచి 24 వరకు ఒక దుర్మార్గుడు పరిపాలనలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ 2 సంవత్సరాల కాలంలో నిజంగా ఎంత కష్టపడాల్సి వస్తుందో మనం చూసాం. సో దీన్ని మళ్ళీ తిరిగి మనం అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అనుకుంటే కనుక ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంకొక 15 సంవత్సరాలు దీన్ని తీసుకెళ్లాలంటే ఏ రకంగా రాజకీయంగా వ్యూహం పన్నాలి, ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీదే మాత్రమే మెయిన్ ఎజెండాగా ఉంటుంది.